ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేని చితకబాదిన ప్రజలు, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓటరు ఈరోజు దేవుడు, నిజంగా ఒక రోజు సుల్తాన్ అనే చెప్పాలి. అటువంటి ఓటర్ దేవుడిని తమను కనికరించమని కోరుకోవాలే కానీ వారు దయతో అందలం అధిష్ఠించాలని ఆశించాలి. కానీ ప్రజాస్వామ్యానికి పండగ అయిన పోలింగ్ వేళ దేవుడు లాంటి ఓటర్ అన్న మీద ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దాడి చేసి చెంపదెబ్బ కొట్టాడు. ఆ ఓటరు కూడా అంతే వేగంగా ఎమ్మెల్యే చెంప మీద కొట్టారు. ఇది గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. ఒక విధంగా వైసీపీ అభ్యర్థిని ఇది చేదు అనుభవం అనే గానే చెప్పాలి. ఎమ్మెల్యే ఓటర్ని కొట్టడం తప్పే అయినా ఓటర్ నుంచి తిరిగి చెంపదెబ్బ తీసుకోవడం అనేది దారుణమైన పరాభవంగా చూస్తున్నారు. అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని చూస్తే కనుక ఎమ్మెల్యే అభ్యర్థి క్యూ లైన్లో వెళ్తుండగా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్తుండడం చూసి సదరు ఓటర్ అభ్యర్థనం చేశాడు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే శివకుమార్ క్షణం ఆలస్యం చేయకుండా ఓటర్ చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో ఆ ఓటరు కూడా తమాయించుకోకుండా ఎమ్మెల్యే చెంప మీద కొట్టాడు. అంతే, మరుక్షణం ఎమ్మెల్యే అనుచరులు సదరు ఓటర్ మీద పడి దారుణంగా ఆయన్ని బాధేశారు. దీంతో ఒక్కసారిగా పోలింగ్ నిలిచిపోయింది. చాలాసేపు అక్కడ గందరగోళంగా పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థిని ఓటరు క్యూ లైన్లో రమ్మనడం సహజమే. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి తాను మొత్తం నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించాలి. దాంతో ఆయనకు ఏ క్యూ లేకుండా నేరుగా ఓటేసేందుకు పోలింగ్ అధికారులే అనుమతిస్తున్నారు. అలా చాలామంది రాజకీయ ప్రముఖులు ఓటేశారు. కొందరు మాత్రం క్యూ లైన్లో వెళ్ళి ఓటేస్తున్నారు. ఇక్కడ ఓటరు అభ్యంతరాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి పాజిటివ్గా తీసుకొని నాకు పని ఉందంటూ ఓటేసి వెళ్తాను అని నచ్చ చెబితే పోయేది. కానీ ఆయన ఆగ్రహంతో ఓటర్ చెంప మీద పగలగొట్టాడు. తిరిగి తాను తినడం అంటే ఇంతకంటే దారుణం ఉండదు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలే మొత్తం ఓటర్ల మీద, ఓటింగ్ సరళి మీద ప్రభావం చూపుతాయనే ఆలోచనలు కూడా లేకపోవడం దారుణం అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.